Ganga Goy. Yeah, oi. Un eloto. Ganga Goy. Yeah, oi. Un eloto. One for a start. No, Ganga Goy. Yeah, oi. Un eloto. One for a start. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణ విద్యా సంస్థల అధినేత టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణకు ఏపీ సిఐడి మరోసారి షాక్ ఇచ్చింది. ఆయన కుమార్తె ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లిలోని నివాసాల్లో తనిఖీలు నిర్వహిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. నారాయణ సంస్థల అధినేత టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ ఏపీ సిఐడి ఆఫీసర్లు మరొకసారి షాక్ ఇచ్చారు. ఆయన కూతురు ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏపీ అదేవిధంగా హైదరాబాద్ లోని తన కూతురు ఇంట్లో నివాసంలో ఇటు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి నివాసాలలో తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయంటూ కూడా ప్రత్యేక బృందాలుగా విడిపోయినటువంటి అధికారులు మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు నారాయణ మాత్రమే ట్రేడింగ్ మార్కెట్ కి సంబంధించి మార్కెట్ ఏదైతే ట్రెండింగ్ గా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఏపీ సిఐడికి సంబంధించి ఇప్పుడు తన కూతురుపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు నారాయణపై ఉన్నటువంటి ఏపీ సిఐడి అధికారులు పలు కేసులపై విచారణ కొనసాగిస్తున్నారు. దీనిపై ఉన్నటువంటి కేసులతో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోవైపు ఇప్పుడు ఇదే విషయంలో నారాయణ కూతురు నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రము సిఐడి అధికారులు మాత్రము వెల్లడిస్తున్నటువంటి ఆధారాలతో కొంత డాక్యుమెంటేషన్ కి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా కొన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే సోదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలుగా విడిపోయినటువంటి అధికారులు మొత్తం కూడా ఒకే సమయంలో కూడా సోదాలు 5 చోట్ల కూడా నిర్వహిస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా కూతురు వివాదం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు నారాయణ మాత్రమే ఈ ఏదైతే విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేత నారాయణ విద్యా సంస్థలకు అధినేతగా ఉన్నటువంటి ఈయనకు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి ఇష్యూ మాత్రం ఇప్పుడు మనందరికీ చర్చనీయాంశంగా మారింది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు కూతురు పేరు కూడా వెళ్లడంతో నారాయణ ఏం చేయాలి అన్నటువంటి సతమతంలో ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ సిఐడి అధికారులు పలు కేసులపై పెట్టినటువంటి విచారణ ఇంకా తేలలేదు అని చెప్పుకోవాలి. ఇప్పటికే తేలని విచారణకు సంబంధించి ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నటువంటి ఇష్యూలో మాత్రం మళ్ళీ కూతురు వివాదం రావడం కొంత ఘర్షణ వాతావరణం నెలకొనేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.